తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలు అన్నదాతలకు నిరాశను మిగిల్చాయి. ముఖ్యంగా మంచిర్యాల, వికారాబాద్, కరీంనగర్ జిల్లాలోని ఉరుములు మెరుపులతో వాన బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షాల కారణంగా పలు జిల్లాల్లో మొక్కజొన్న, వరి పంటలు నేలపలాయి. ఇక వడగండ్ల వానకు గోధుమ, పొద్దుతిరుగుడు పంటల్ని దెబ్బతినడంతో పాటు మామిడికాయలు నేలరాయాయి. దీంతో కష్టపడి పండించిన పంట చేతికి అందకుండా పోయిందని రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, సింధు, తెలంగాణలో హైదరాబాద్తో సహా మిగతా జిల్లాల్లో వర్షాలు కురుస్తా ఉన్నాయి. రాత్రి నుంచి కురిసినటువంటి అకాల వర్షంతో రైతులకు పంట తీవ్రంగా నష్టం వాటిల్లినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్, మెదక్, హైదరాబాద్తో సహా వరంగల్, వికారాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుముల మెరుపులతో వర్షాలు కురిసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగానే భారీ వర్షాలు కావచ్చు, అక్కడక్కడ వడగండ్ల వాన కురుస్తున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వికారాబాద్ జిల్లాలో 150 మేకలు మృతి చెందాయి. వారి కాపరులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మెదక్, నిజామాబాద్, హన్మకొండ జిల్లాలోని భీమదేవి మండలంలో వడగళ్ల వాన కురిసింది. మొక్కజొన్న పంట 1000 ఎకరాలలో నేలమట్టమైపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఇటు మామిడి రైతులకు కూడా మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. కోతకొచ్చేటువంటి దశలో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో నష్టం కలుగుతా ఉంది. వేలల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత కష్టం చేసి అనేక కూలీలను తీసుకొచ్చి పంట పండించిన తర్వాత ఇప్పుడు అకాలంగా వర్షాలు కురవడం కావచ్చు, వడగండ్ల వానతో 1000 ఎకరాలు నష్టం జరుగుతుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ అయితే రైతుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ కావచ్చు, కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి, జనగామ, సిద్దిపేట జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెలాఖరు వరకు కూడా సాధారణ ఉష్ణోగ్రతగా సాధారణ మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మేఘావృతమై మొత్తం చల్లటి వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వడగళ్ల వాన కురిసిన నేపథ్యంలో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు కూడా మిర్చి పంటకు కావచ్చు, మొక్కజొన్న, పత్తి, ఇతర మామిడికాయలకు సంబంధించినటువంటి పంటకు కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా వాతావరణ శాఖ సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామంలో 1000 ఎకరాల మొక్కజొన్న పంట, మామిడికాయలు కూడా పూర్తిగా రాలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా రైతులు వ్యవసాయ క్షేత్రం దగ్గరికి, పంటల దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ మిగిలట్లేదు. వేలలో పెట్టుబడి పెట్టాం, కానీ ఇప్పుడు చూస్తే మొత్తం నేలమట్టం అయిపోయింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటేనే నష్టపోయినటువంటి రైతులకు మంచుకుంటుంది, లేదంటే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయంటే కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వడగండ్ల వానతోనే వికారాబాద్ జిల్లా పూడూరు మండలం నిజాంపేట మేడిపల్లిలో ఉరుముల మరుపులు కురిసిన నేపథ్యంలో 150 మేకలు మృతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ జిల్లా వీనవంకలోని నరసింగపూర్ గ్రామంలో కూడా అకాల వర్షం కురిసిన నేపథ్యంలో సుమారు 70,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలమట్టమైనటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. లక్షల్లో పెట్టుబడి పెట్టాం నేపథ్యంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. తప్పకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి ఎక్కడెక్కడ నష్టపోయింది, నష్టం ఏ మేరకు జరిగింది, నష్ట వివరాలను సేకరించి వెంటనే ప్రభుత్వం ఆదుకుంటేనే మళ్ళీ పంట చేసే అవకాశం కావచ్చు, ఆదుకుంటేనే మళ్ళీ రైతులు జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లక్షలలో అప్పులు తీసుకొచ్చి లక్షలలో పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటినంత కూడా రైతాంగం అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ అందరూ జాగ్రత్తలు పాటించాలి. మరొక 4 రోజుల పాటు కూడా ఇలానే మేఘామృతం అవుతూ ఉష్ణోగ్రత మార్పుల కారణంగా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం తీవ్ర పంటలకు నష్టం వాటిల్తా ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.